ఈ రోజుతో చివరి రోజు ఈరోజు ప్రచారానికి. ఈ రోజున చివరి రోజు కాబట్టి ఇప్పటిదాకా గత 45 రోజుల సంధి ప్రతి దుక్కుకి పోయి ప్రజలందరినీ కూడా కలవటం జరిగింది. మతాలకి కులాలకి అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా నా యొక్క పార్లమెంటు కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతం కూడా పోయాను. నాతో పాటుగా మా నాయకులందరూ కూడా నాయకత్వం మొత్తం కూడా కదిలింది. వారు కూడా రాత్రింబగళ్ళు పనిచేశారు. అదేవిధంగా మండల నాయకత్వం, గ్రామ లెవెల్లో నాయకత్వం కూడా కదిలింది. కార్యకర్తలందరూ కూడా కసిగా పట్టుదలతో అందరూ కూడా పనిచేశారు. దాంట్లో భాగంగా ఓటర్ దగ్గరికి మేము ఓటు అడగగలిగాం. ఓటర్ దగ్గరని ఓటు అడిగినప్పుడు, నేను పోయినప్పుడు ఎందుకో కానీ నేను ఒక ఖమ్మం బిడ్డగా, రైతు బిడ్డగా నన్ను పెద్ద ఎత్తున ఆశీర్వదించారు. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఎక్కడికి పోయినా కూడా మీరు మా వాళ్ళు, మీరు అందరి వాడు, మేము తప్పకుండా కూడా మిమ్మల్ని అండగుంటామని పెద్ద ఎత్తున ఆశీర్వాదం ప్రజలు ఇచ్చారు. అదేవిధంగా ఏదైతే కేసీఆర్ గారు చేసినటువంటి 10 సంవత్సరాల అభివృద్ధి, అదేవిధంగా 5 నెలల నుంచి పడుతున్నటువంటి ఇబ్బందులు, కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 420 హామీలు, అమలు కాని హామీలు, ఇవి నేను పోయినప్పుడు ప్రజలు నాకు చెప్పటం మొదలుపెట్టారు. అందుకని నాకు గట్టి నమ్మకం ఉన్నది. మంచి మెజార్టీతో ఖమ్మం ఓటర్లు నన్ను ఆశీర్వదిస్తున్నారు. అదేవిధంగా నా ఓటింగ్ ప్యాటర్న్ కూడా అదేవిధంగా ఉంటుందని గట్టి నమ్మకం ఉంది. దాంట్లో భాగంగా మళ్ళొక్కసారి ఖమ్మం జిల్లా నా పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నాను. మీ వాడిగా, మీ బిడ్డగా, ఒక ఖమ్మం బిడ్డకి 2 పర్యాలు అండగుండి 10 సంవత్సరాలు పార్లమెంట్లో ఉండేటట్టు చేశారు. ఈసారి కూడా మళ్ళీ 3వసారి కూడా మళ్ళొక్కసారి ఆశీర్వదించి ఖచ్చితంగా కూడా పార్లమెంటుకి పంపిస్తారని గట్టి నమ్మకం నాకుంది. పార్లమెంట్లో నాలాంటి వాళ్ళు ఉండాల్సిన అవసరం ఉన్నది. బీఆర్ఎస్ ఎంపీలు ఉండాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఖమ్మం గొంతుక పార్లమెంట్లో వినపడాలన్నా, తెలంగాణ వాణిని పార్లమెంట్ వినిపించాలన్నా అది సాధ్యపడేది బీఆర్ఎస్ ఎంపీలకు మాత్రమే. అందుకని మళ్ళొక్కసారి ఖమ్మం ఓటర్లందరినీ కూడా మీ ద్వారా కోరుకుంటున్నాను. నా గుర్తు కారు గుర్తు. ఆ కారు గుర్తు మీద ఓటేసి 3వసారి పార్లమెంటుకు పంపించాలని కోరుకుంటూ, ఏదైతే నేను ప్రజలకి సేవ చేయాలనే భావంతో వచ్చినటువంటి వాడిని, ఇది ఖమ్మం జిల్లా ప్రజలకు తెలుసు. రాజకీయాలకి రాకముందు నుంచి కూడా ప్రజాసేవలో ఉన్నటువంటి వాడిని. మా నాన్నగారు పేరు మీద ట్రస్ట్ పెట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు ఖమ్మం జిల్లా ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు ఆ కష్టాల్లో పాలు పంచుకుంటున్నటువంటి వాడిని. ఈ రోజు వరకు కూడా బస్వతారక క్యాన్సర్ హాస్పిటల్, ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి క్యాన్సర్ హాస్పిటల్లో ఒక డైరెక్టర్గా, ట్రస్టీ మెంబర్గా పేద ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నాను. అదే కాకుండా జిల్లా అభివృద్ధిలో ఇవాళ కనుక చూసినట్టయితే జిల్లా అభివృద్ధిలో విషయంలో కూడా ఎన్నో ప్రాజెక్టులు తీసుకొచ్చాను. ఇటు జాతీయ రహదారులే కానివ్వండి, రైల్వే ప్రాజెక్టులే కానివ్వండి, అదేవిధంగా కేంద్రం మీద పోరాడి తేవాల్సినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా అందరికంటే ఎక్కువ తీసుకొచ్చాను. నేను ఒక పార్లమెంట్ ఎంపీగా 1,50,000
వేల గ్యాస్ కనెక్షన్లు ఇప్పించి ఒక పార్లమెంట్ మొదటిసారి పార్లమెంట్ మెంబర్గా. అంతేకాకుండా 60,000 రైల్వే పాస్లు ఇప్పించాను. భారతదేశంలో ఏ ఎంపీ కూడా బహుశా ఈ విధంగా ఎవరు ఇప్పించి ఉండరు. ఇదంతా ఒక చరిత్ర. ఒక పక్కన సామాజిక సేవ, రెండో పక్కన రాజకీయంగా ప్రజలకు అందుబాటులో ఉండి అందరి వాడిగా అన్ని పనులు నాకు చేతనైన పనులు చేయటం, మూడో పక్కన ఇప్పటికి కూడా మరి పార్లమెంట్లో నా అవసరం ఖమ్మం జిల్లాకి తెలంగాణకు ఉన్నదని భావంతో మీ అందరినీ కోరుకునేది ఒకటే, బీఆర్ఎస్ ఎంపీలు ఎక్కడెక్కడైతే తెలంగాణలో నిలబడ్డారో వారు గుర్తు కారు గుర్తు, నా గుర్తు కారు గుర్తు, మా అందరినీ ఆశీర్వదించి తప్పకుండా కూడా కారు గుర్తు మీద ఓటేయాలని కోరుకుంటున్నా. నేను ప్రచారంలో భాగంగా వెళ్ళినప్పుడు అన్ని రాజకీయ పార్టీల నుంచి కూడా ఎందుకో కానీ నాకు మద్దతు ఇస్తున్నారు. నేను కలిసి అడిగినప్పుడు, మీ ఓటు కావాలన్నప్పుడు అన్ని రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తలు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఇంతకుముందు ఏ విధంగానైతే అందరి వాడిగా నన్ను గెలిపించి 2 సార్లు పంపించారో ఈసారి కూడా రాజకీయ పార్టీలందరినీ కూడా నాయకులందరినీ కూడా పార్టీలకు అతీతంగా నేను అందరివాడిగా ఉన్నాను కాబట్టి, పార్టీలకు అతీతంగా నేను రాజకీయాలు వచ్చినప్పటి నుంచి అందరివాడిగా ఉండడం కాబట్టి అందరినీ నేను అడిగే హక్కు ఉందని అన్ని రాజకీయ పార్టీలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఖమ్మంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని గత 25 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నటువంటి వాడిని అన్ని విధాలా మీరు చూశారు. అందుకని నన్ను పార్టీలకు అతీతంగా, కులాలకు మతాలకు అతీతంగా అందరూ నన్ను ఆశీర్వదించాలని, నాకు మద్దతు ఇవ్వాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.